ఎట్లా ఉండాలని చెప్పి భగవంతుడు దిగి నుంచి భూమికి దిగి వచ్చి బ్రతికి చూపించినటువంటి ఘట్టమే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం తిలకిస్తున్నాము. ఇటు కళ్యాణ మహోత్సవానికి మరి సంవత్సరం స్వామికి ఎందుకు కళ్యాణం చేస్తాము అంటే ఈ యొక్క మానవులందరినీ కాపాడడానికి భగవంతుడు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గడియ ఓ రామచంద్ర ఈ కష్టం వచ్చింది అయ్యో రామ అని మన తలబాదుకుంటాం, రకరకాలుగా స్వామి వారికి నమస్కారం చేసుకుంటాం. కాబట్టి మరి స్వామి ప్రతి ఒక్క నిమిషం గడియ మనం పిలిస్తే పలకాలని ఉద్యోగం ఆయన ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత ఏ భక్తులు పిలుస్తారా, ఏ క్షణంలో పిలుస్తారా, ఎవరికి ఏ ఆపద వస్తుందా అని చెప్పి ఆయన సిద్ధంగా ఉంటుంది. స్వామివారు ఉన్నటువంటి ఈ విషయానికి సంవత్సర కాలం పాటు స్వామివారు కష్టపడి మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించే స్వామివారు ఒక్కరోజు సంతోషంగా తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఇటువంటి కళ్యాణం అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటాం. అంటే ఈ కళ్యాణం ద్వారా 33 కోట్ల మంది దేవతలు ఆహ్వానితులు అవుతారు. మామూలు సమయంలో పిలిస్తే రారు, ఎట్లా పిలవాలి? మరి 33 కోట్ల మంది దేవుడు రావాలంటే విశ్వసేనుడు అంటే మనం పిలిచేటువంటి గణపతి ఆ దేవుడు అనేవాడు ముందు ఆయనను పిలవాలి. పిలిస్తే ఆయన ఏం చేస్తారు, ఒక పోస్ట్ మ్యాన్ లాగా భగవంతుణ్ణి ఒక్కొక్క దేవుడిని పేరు పెట్టి స్వామి ఫలానా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రండి అని చెప్పి ఆయన ఆహ్వానించుకుని వస్తారనమాట. రండి ఫలానా గులో వేణుగోపాల స్వామి ఆలయంలో కాడూరు గ్రామంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున రండి అని చెప్పి దేవుళ్ళని పిలుచుకుని వస్తారు. మరి వాళ్ళు పిలిస్తే దేవుడు రారు, ఎవరు పిలవాలి? గణపతి పిలవాలి. ఆయన విఘ్నేశ్వరుడు విశ్వక్సేనుడు రూపంలో దత్తత తీసుకున్నటువంటి నారాయణమూర్తి యొక్క అంశ విశ్వక్సేనుల వారు మరి ప్రతి ఒక్క దేవుణ్ణి ఆహ్వానం చూసుకుని వస్తారు. తర్వాత 33 కోట్ల మంది దేవతలు గణాలు ఈ యొక్క స్వామివారి మండపంలో ఆసీనులై ఉండగా స్వామి యొక్క కళ్యాణం. మరి అంతమంది దేవుళ్ళు ఎక్కడ అంటే పూర్వకాలంలో ఆయన త్రేతాయుగం ద్వాపరయుగంలో అందరు దేవుళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఈ కాలంలో మరి పాట పంచమైంది కాబట్టి దేవుళ్ళు కనబడతలేదు కాబట్టి ఆ దేవుళ్ళను ఈ బియ్యపు గింజ రూపంలో పిలుచుకుంటాం అనమాట. ఈ దేవుళ్ళను మనం తినేటువంటి బియ్యపు గింజ రూపంలో ఇక్కడ 33 కోట్ల మంది దేవతలు ఇందులో కూర్చుంటారనమాట. ఇట్టి కళ్యాణ మహోత్సవము సంవత్సరానికి ఒకసారి మనం జరిపిస్తే దేవాలయానికి శక్తి పెరుగుతుంది. అట్లాగే భగవంతుడు శుచి అవుతారు, ఆనందపడతారు, కొంత శక్తిని పొందుకుంటారు. తద్వారా మళ్ళీ సంవత్సరం వరకు మనల్ని అట్లాగే కాపాడుతుంటారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి స్వామి వారిని సంతోషపెట్టడానికి ఇటువంటి కళ్యాణ మహోత్సవం అనేది గ్రామాన ఊరూరా మనం విధంగా జరుపుకుంటూ ఉంటాం. కావున భక్తులు ఇట్టి కళ్యాణం అనేటువంటి కార్యక్రమాన్ని దేవతాహ్వానం జరిగి ఉన్నది కాబట్టి మాట్లాడుకుంటూ ముచ్చట్లతో కాలక్షేపం చేయకుండా కళ్యాణాన్ని తిలకించి ఎటువంటి దోషాలున్నా పోగొట్టుకోవలసిందిగా స్వామివారి ఆశీర్వాదం దక్షిణాల్లో కన్యాదానంలో దక్షిణ దానం లాగా అందులో విడిపిస్తారు. కాబట్టి అదే రకంగా ఇప్పుడు మీరు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారికి దక్షిణ సమర్పించాలి. అంటే ఆయన కళ్యాణానికి మనం చేస్తున్నాం కాబట్టి మనమే తల్లి తండ్రి గురువు దైవం అన్ని మనమే స్వామివారికి, మనమే బంధువులం, మనమే చుట్టాలం, మనమే స్నేహితులం. కాబట్టి స్వామివారికి శక్తికి మించకుండా శక్తికి తగ్గకుండా దక్షిణాలను సమర్పించాలి. కన్యాదానం అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. కావున పురోహితుల వారు మీ దగ్గరికి వచ్చి కళ్యాణం చేసేటువంటి వాళ్ళకు వాళ్ళ చేత ఇంకో కన్యాదానం అనే కార్యక్రమాన్ని కూడా చేపిస్తారు. తృతీయం మధువర్కం అయం మధువర్కో మధువర్కాః తృతీయం మధువర్గోత్వాః పునః హస్తప్రక్షాళనం కృత్వాః చతుర్థం మధువర్కం అయం మధువర్కో మధువర్కాః చతుర్థం మధువర్కం తూష్టీం అస్మద్గమాన్యోదమాస్యాభిః తూష్టీం.
जगदम्ब सेवित से पांचरात्रागमः विश्वक्सेन विभीषण प्रकृतिभिः भक्तैः सदा सेवितः पायान्नो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम्।